హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి లీవర్వేర్ అనే కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ వీళ్ళు వచ్చేసి జావా డెవలపర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో మనం క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నట్లయితే బిఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అండ్ అదేవిధంగా బీసీఏ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అని అయితే మెన్షన్ చేశారనమాట. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ స్ట్రట్స్ ఆర్ స్ప్రింగ్, జేఎస్పి, అజాక్స్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పా కదా, వీడి మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు, అంటే ఐ మీన్ అవి వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీకు ఇంకా ఏంటి అన్నట్లయితే ఈ జావా డెవలపర్ మీద మీరు ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకైతే ఎలిజిబుల్. ఓకే. సో ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జావా డెవలపర్ మీద మీకు ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దానికైతే మీరు ఏమంటారు, అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ కెరియర్ లెవెల్ వచ్చేసి అదే ఇందాక చెప్పేది, ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ వీళ్ళకి జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ కోర్ జావా, J2EE, XML, HTML అండ్ వెబ్ రిలవెంట్ టెక్నాలజీస్. సో ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ మీరు మీ యొక్క రెజ్యూమ్లో యాజ్ ఇట్ ఈస్ అవి మీకు వచ్చినా రాకపోయినా, ఐ మీన్ రాకపోయినా అంటే మరి రాకుండా పెట్టారు, బట్ వాటి యొక్క థియరీ బేసిక్ ప్రోగ్రామింగ్ కోడ్స్ ఉంటాయి కదా, అవైతే నేర్చుకోండి. పక్కా మీరైతే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి అయితే మీరైతే కాల్ని గెట్ చేయొచ్చు. తర్వాత మీకు వాళ్ళు ఒక అసెస్మెంట్ పెడతారు. ఆ అసెస్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత కోడింగ్ రౌండ్ ఉంటుంది. కోడింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు దీనికైతే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, హైర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో రోల్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్. ఓకే. అండ్ రోల్ కేటగిరీ ఇందులో మనకి ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అండ్ దీనికి అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్. ఇందాక పైన చెప్పారు కదా క్వాలిఫికేషన్స్, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ, ఎంబీఏ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్. ఓకే. అండ్ కీ స్కిల్స్ ఏంటంటే టామ్ క్యాట్, ఒరాకిల్, జేఎస్పి, హెచ్టిఎంఎల్, J2EE, కోర్ జావా, డేటాబేస్, జావా అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా వెబ్, ఎక్స్ఎంఎల్, మైఎస్క్యూఎల్, డిజైన్, స్ట్రట్స్, పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ అండ్ అదేవిధంగా అజాక్స్. సో మీ యొక్క రెజ్యూమ్లో కీ స్కిల్స్ ఇలా పెట్టినా కూడా మీ యొక్క రెజ్యూమ్ అనేది జాబ్కి ఏమంటారు, షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో గైస్, ఇక్కడ నుంచి నేను చెప్పే జాబ్స్ అన్ని నౌకర్లోనే ఉంటాయి. ఈ లింక్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్లో. మీరు అక్కడ నుంచి అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూపిస్తాను టెలిగ్రామ్లో లింక్స్ కూడా ఎక్కడ ఉంటాయో. ఓకేనా. సో ఇప్పటి నుంచి అయితే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నౌకరీ అకౌంట్ని అయితే రెడీగా పెట్టుకోండి జాబ్స్ అప్లై చేసేకి. ఓకే. లాగిన్ అయ్యి మీరైతే రెడీగా ఉండండి. ఓకే. సో ఫస్ట్ జాబ్ అయితే ఇదే అనమాట, ఇలా ఉంది జావా డెవలపర్ది. సో నెక్స్ట్ దానికి మూవ్ అయినట్లయితే ఈ కంపెనీ వచ్చేసి క్యాన్వాస్ ఫెసిలిటీస్ అనే కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్గా అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి మనం క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఈ, సారీ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో డిగ్రీ వాళ్ళకు కూడా ఇందులో ఆపర్చునిటీ ఉంది, యూటిలైజ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 5 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి ఫ్రెషర్కి అయితే 3 LPA నుంచి ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే 6 LPA నుంచి ఉంటుంది. ఐ మీన్ అది మీ యొక్క స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ స్కిల్ వాళ్ళకి నచ్చినట్లయితే మీరు ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఇవన్నీ స్టార్టప్ అనమాట. మనం రీసెంట్గా వీడియో చేసాం కదా స్టార్టప్స్ ఎలా అని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను అన్ని నౌకర్లోనే చెప్తాను. ఎంఎన్సీలో అయితే చాలా టైం పడుతుంది మనకు షార్ట్ లిస్ట్ అయ్యి ఎగ్జామ్ ఇట్లా. సో అది కొంచెం రూట్ చేంజ్ చేద్దాం మనం అప్లై చేసే విధానం. సో మీరందరూ మీ యొక్క నౌకరీ అకౌంట్లు అయితే రెడీ చేసుకోండి గాయస్. ఓకే. అండ్ లొకేషన్స్ వచ్చేసి మనకు ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు అండ్ అదేవిధంగా ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ ఇందులో అయితే ఉంటుంది. వర్క్ మోడ్ వచ్చేసి మనకి హైబ్రిడ్గా ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క జాబ్ అయితే మనకు 6 days అగో పోస్ట్ చేస్తారు. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే జాబ్ అప్లికెంట్ చాలానే ఉన్నారు. బట్ మీది కూడా ట్రై చేయండి, పక్క షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీ యొక్క స్కిల్స్ కనుక మంచిగా ఉంటాయి. ఓకే. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఫర్ జావా, ఆండ్రాయిడ్ అండ్ మెయిన్ స్టాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇప్పుడు నేను చెప్పిన పైన స్కిల్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద మీకు ఒక మంచి అవగాహన ఉంటే మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా
మీకు ఈ జాబ్ నచ్చినట్ల ఐ మీన్ మీకు ఈ జాబ్‌కి మీరు ఎలిజిబుల్, మేము దీనికి ఫిట్ అవుతాం అని అనుకుంటే, మీరు మీ యొక్క నేమ్, మీ యొక్క లొకేషన్, మీ యొక్క స్కిల్స్ అనేది ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కైతే సెండ్ చేయండి. వాళ్ళైతే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ అయ్యి మీకు ఒక టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఏంటి అంటే, బీ బీటెక్‌లో అందులో క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీటెక్‌లో సీఎస్ వాళ్ళు, ఐటీ, ఈసీ, డబుల్ వాళ్ళని తీసుకుంటున్నారు. అండ్ అదే విధంగా ఎంసీఏ అండ్ బీఎస్సీ, ఎంఎస్సీ వీళ్ళని మాత్రం ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, రోల్ వచ్చేసి ఇందులో మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా ఉంటుంది. ఇండస్ట్రీ వచ్చేసి ఇది కూడా ఒక ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ. అండ్ జాబ్ టైప్ ఇందులో వచ్చేసి మనకు ఫుల్ టైమ్ ఉంటుంది అండ్ పర్మనెంట్ వర్క్ కూడా ఉంటుంది. రోల్ కేటగిరీ వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఎడ్యుకేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఉంది. గ్రాడ్యుయేషన్‌తో అయితే పని లేదు అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. అంటే స్పెసిఫిక్‌గా డొమైన్‌తో ఐ మీన్ ఇప్పుడు బీకామ్ గాని ఇట్లా ఉంటాయి కదా! నాన్ ఐటీ, నాన్ ఐటీ అంటుంటారు అందరూ. సో, మీరు నాన్ ఐటీ అయినా పర్లేదు. మీకు కోడింగ్ వచ్చు అన్నట్లయితే ఇలాంటి జాబ్స్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. యాహ్! అండ్ కీ స్కిల్స్ చూసినట్లయితే సాఫ్ట్‌వేర్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఫ్రెషర్స్, ఐటీ, బీటెక్. సో, ఇలా ఇవనేది వాళ్ళ కంపెనీ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ మీ యొక్క నౌకరీ ప్రొఫైల్‌లో ఉంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్స్ కూడా వాళ్ళకి షార్ట్ లిస్ట్ ఐ మీన్ వాళ్ళకు కనపడుతుందనమాట. అప్పుడైతే వాళ్ళు మీ యొక్క నౌకరీ అకౌంట్‌ని చూసి మీ ప్రొఫైల్‌ని చెక్ చేసి ఓకే. ఇతను మాకు సెట్ అవుతాడని చెప్పేసి మీ రెజ్యూమ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారు. డౌన్‌లోడ్ చేసుకొని మిమ్మల్ని కన్సిడర్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. ఓకే. సో, ఇది గైస్ హైరింగ్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. మీ నౌకరీలో కూడా మీరు మీ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. మీకేదొచ్చో అదైతే రోజు రోజు మీరు అప్డేట్ చేసుకుంటూ ఎళ్ళండి. రెజ్యూమ్‌లో కూడా ఏమన్నా కొత్తగా మీకేమన్నా వచ్చినట్లయితే రెజ్యూమ్‌లో టెక్నికల్స్ కింద యాడ్ చేసుకుంటూ ఎళ్ళండి. ఓకేనా? సో, ఈ జాబ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ అప్లై నౌ అని కొడితే ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను ఇస్తాను టెలిగ్రామ్‌లో. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు కూడా గ్లోబల్ డిస్బర్స్మెంట్ అకౌంటింగ్ సొల్యూషన్స్ వాళ్ళు జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. సో, వీళ్ళు కూడా ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ నుంచి సాలరీ వచ్చేసి మనం 2.25 ఎల్‌పిఏ నుంచి అండ్ 3 ఎల్‌పిఏ వరకైతే సాలరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క వర్క్ లొకేషన్ మనకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఐ మీన్ మన హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసి మనకు 1 డే అగో అయితే పోస్ట్ చేశారు. ప్రెజెంట్ అప్లికేషన్స్ అయితే 17,000 అయితే ఉన్నాయి. సో, మీరు కూడా అప్లై చేయండి. ఓకే. సారీ. మీరు కూడా అప్లై చేయండి. సో, గైస్ జాబ్ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది నౌకరీలో పట్టించుకోవద్దు. మీరైతే పక్కా అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్స్ అయితే వాళ్ళకు క్లియర్ పర్ఫెక్ట్‌గా మా యొక్క లైక్ ఇప్పుడు ఎట్లుంటాయంటే ఏ కంపెనీ అయినా మా స్కిల్స్‌కి రిలవెంట్‌గా మీ ప్రొఫైల్ ఉందంటే హైర్ చేసుకుంటారనమాట అట్లా. జాబ్ హైలైట్స్ ఎట్లా ఏంటి అంటే ప్రిఫర్డ్ నాలెడ్జ్ ఆన్ స్ట్రట్స్, స్ప్రింగ్ అండ్ హైబర్నిటీ. సో, ఈ 3 వచ్చినట్లయితే వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఇందాకే చెప్పా కదా! ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అది కూడా కోర్ జావాలో వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ గుడ్ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. అండ్ అదే విధంగా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ జావా అండ్ జేఈఈ టెక్నాలజీస్ అండ్ టెక్నికలీ స్ట్రాంగ్ ఆన్ వూప్స్ కాన్సెప్ట్స్, జేఎస్పీ సర్వలెట్స్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, హెచ్టీఎంఎల్ అండ్ నాలెడ్జ్ ఆన్ ఒరాకిల్ డేటాబేస్ అండ్ ప్రిఫర్డ్ నాలెడ్జ్ ఆన్ షర్ట్, స్ప్రింగ్ అండ్ హ్యాబర్నిటీస్ ఇందాక చెప్పా కదా! అండ్ కమ్యూనికేషన్ అనేది పక్కా ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీటెక్‌లో వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఈ, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు బీటెక్‌లో వీళ్ళు. అండ్ నెక్స్ట్ బీసీఏ అండ్ ఎంసీఏ వాళ్ళను అయితే తీసుకోవడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇందాక చెప్పా కదా! ప్యాకేజ్ అండ్ బెనిఫిట్స్ ఏంటంటే 2.5 ఎల్‌పీఏ నుంచి 3 ఎల్‌పీఏ వరకైతే ఆఫర్ చేస్తారు. అండ్ 2 ఇయర్స్ అయితే ఇందులో బాండ్ ఉంటుంది. సో, మాకు బాండ్‌తో ప్రాబ్లమ్ లేదన్న వాళ్ళైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి. మీకు స్కిల్స్ వచ్చినట్లయితే. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఇక్కడ మెయిల్ ఉంది కదా! నేను హైలైట్ చేస్తున్నా. దానికైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేయొచ్చు. లేదా మొబైల్ కూడా ఈ నంబర్ సేవ్ చేసుకొని వాళ్ళకి వాట్సాప్ అయినా పెట్టొచ్చు. లేదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, నేను ఇందులో స్కిల్డ్. సో, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నా అని. అండ్ ఇది కూడా మనకి రోల్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యూజీ అండ్ పీజీ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. కీ స్కిల్స్ జావా, హైబర్నిటీ, స్ప్రింగ్, కోర్ జావా ప్రోగ్రామింగ్, జే2ఈ. సో, మీ యొక్క కొంతమందికి నౌకరీలో అకౌంట్స్ ఉంటే ఆల్రెడీ జావా వచ్చిన వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్స్ అయితే రెజ్యూమ్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ ఉంటాయి కదా! వాళ్ళ ప్రొఫైల్స్ అంటే స్కిల్స్ ఏమైనా మెన్షన్ చేసినా ఈ కంపెనీ వాళ్ళు ఎలా అంటే సెర్చ్ చేస్తారనమాట.
సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కీవర్డ్స్ రిలవెంట్‌గా మీ ప్రొఫైల్స్ కనిపిస్తే అట్లయితే వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో, నౌకరీ అయితే చాలా బెస్ట్ జాబ్స్‌కి. సో, మీరు కూడా ఇప్పుడే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ జాబ్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. ఓకే. సో, గైస్ అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్లోబల్ ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! యాహ్! సో, నేనిప్పుడు మీకు లైవ్‌లోనే ఎలా ఇంకొక జాబ్‌కి అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. సో, మనం చేయాల్సిందంతా ఏంటంటే నౌకరీ ఓపెన్ చేయాలి గాయ్స్. నౌకరీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది గదా! ఇక్కడ సెర్చ్ జాబ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైథాన్ అని టైప్ చేద్దాం. పైథాన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. అండ్ అలాగే కామా ఇచ్చి ఫ్రెషర్ అని టైప్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన లొకేషన్ ఉంది కదా! లొకేషన్‌లో మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ మీరు ఏ లొకేషన్‌లో ఉంటే ఆ లొకేషన్ అనేది సెర్చ్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా! సెర్చ్ అయితే క్లిక్ చేయండి. జాబ్స్ అనేది మనకు వస్తాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. సో, ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం అన్ని ఫ్రెషర్‌కి రిలవెంట్‌గానే జాబ్స్ చేస్తాం కాబట్టి. సో, ఆహ్, యాహ్! క్విక్ ఎక్స్‌పర్ట్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ వాళ్ళు ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ జాబ్ వచ్చేసి 7 డేస్ అగో అయితే పోస్ట్ చేశారనమాట. లొకేషన్ వచ్చేసి మనకు కోల్కతా, హైదరాబాద్, సికింద్రాబాద్, పూణే అండ్ అహ్మదాబాద్. సో, ఈ లొకేషన్స్‌లో అయితే ఇది ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే అవర్ క్లయింట్ మ్యారేజ్ ఆనెక్స్ ఈస్ లుకింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఇన్ జావా, వెబ్ డెవలప్‌మెంట్ అండ్ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్. సో, ఈ కంపెనీ వాళ్ళైతే జావా అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఎవరైతే ఈ స్కిల్స్ వచ్చుంటాయో వాళ్ళను అదే ఆ స్కిల్స్ వచ్చిన వాళ్ళకి ఈ జాబ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని దాని అర్థం అనమాట. సో, ఈ యొక్క జాబ్ కూడా మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమ్‌లో మీ స్కిల్స్ ఏం పెట్టినా దీనికి షార్ట్ లిస్ట్ అవుతారంటే వెబ్ డిజైనింగ్ అని పెట్టినా దీనికి షార్ట్ లిస్ట్ అవుతారు. ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సి ప్లస్ ప్లస్, సీఎస్ఎస్, సి ట్రైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఓన్లీ ఇక్కడ ఐటీ వాటి మీద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే. సో, ఇదే అనమాట. ఈ స్కిల్స్ ఇట్లా పెడితే మీ రెజ్యూమ్స్ అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి మీకు కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఓకే. నేను లింక్స్ అనేది టెలిగ్రామ్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే సింపుల్‌గా మీరైతే టెలిగ్రామ్‌కెళ్ళిపోండి. టెలిగ్రామ్‌కెళ్ళిపోయిన తర్వాత పైన ఇక్కడ మనకు సెర్చ్ బార్ ఉంటది కదా! టాప్‌లో. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో మన పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది ఇలా. సో, ఇక్కడైతే మీరు క్లియర్‌గా అన్ని జాబ్స్ లింక్స్ అయితే ఫైండ్ చేయగలరు. లైక్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అమెజాన్, క్యాటర్‌పిల్లర్, విర్చుసా, జోహో. సో, వాటి లింక్స్ అయితే ఇలా ఉంటాయి. వాటి పక్కన క్లిక్ చేస్తే మనం ఇలా క్లిక్ చేస్తే ఆ యొక్క సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోతే మీరు ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఫర్దర్‌గా అయితే మూవ్ అవుతారనమాట. సో, ఇది గైస్ ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి డౌట్ అయితే ఇదే ఉండింది. లింక్ వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు నేను క్లియర్‌గా చూపించాను కదా! ఇక్కడ నుంచి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకే. డోంట్ వర్రీ. అండ్ అదే విధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి అయితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి అయితే మన ఛానల్ ఐకాన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా! ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఉంది కదా! ఐటీ ప్లస్ ఐటీ ఫుల్ కోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఐటీ కోర్సెస్ అయితే 30+ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. టోటల్ 33 వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రీ కోర్సెస్. సో, ఇక్కడ పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ విత్ పైథాన్, సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, సి హాష్, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ జావా బేసిక్స్, మెషిన్ లెర్నింగ్, జాంగో ఫుల్ కోర్సు, హెచ్టీఎంఎల్. సో, ఇలా 30+ ఐటీ కోర్సెస్ అయితే మనం చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం గైస్. నాకు నాకు తెలిసి ఇన్ని కోర్సెస్ అయితే ఏ ఛానల్ అయితే ఇవ్వదు. ఐఎమ్ నాట్ ఎలివేటింగ్ అవర్ ఛానల్. ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్ హియర్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే చూడండి. ఓకేనా? అండ్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఇది కొత్త బ్యాచ్ అయితే ఫిబ్రవరి 1కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ అయితే మీరైతే ఒకసారి ఇలా క్రోమ్ ఓపెన్ చేసి pythonlife.in అనే వెబ్‌సైట్‌కి అయితే విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మన సైట్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైథాన్ అని ఉంది కదా! పైథాన్ మీద నో మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డెమో అయితే చూడగలరు. డెమో చూడాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్రోల్ అవ్వండి. మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఆహ్, సారీ వెయిట్.
ఇక్కడ వాచ్ డెమో ఉంది కదా! డెమో మీద క్లిక్ చేయండి. డెమో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా బాటమ్‌లో అయితే ఇలా వస్తుంది. మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్ ఇచ్చేయండి. సబ్మిట్ నొక్కితే మీకు మీ యొక్క మొబైల్ నంబర్‌కి డెమో అయితే వస్తుంది. మీరు డెమో చూడండి. మీకు డెమో నచ్చితేనే కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్‌లో మనకు చెప్పడం అది చాలా రేర్ అనమాట. మీకైతే స్క్రాచ్ టు అడ్వాన్స్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మన కిరణ్ బ్రో ఉన్నాడు కదా! ఇతనైతే మీకు ఇతని కాంటాక్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, అతనితో అయితే మీరు చాట్‌లో ఐ మీన్ కాల్‌లో ఏమంటారు క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా అతనితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అక్కడ 30 మినిట్స్ మనకు ఏమంటారు డౌట్ సెషన్ ఉంటుంది లాస్ట్‌లో. మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ మీకు మోస్ట్ ఆఫ్ యూ డౌట్ ఉంటది. 45 డేస్‌లో బేసిక్ టు అడ్వాన్స్ ఎలా కవర్ చేస్తారు బ్రో అంటే, మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి ఎళ్ళినప్పుడు మీకక్కడ లైవ్‌గా ఏం యూజ్ చేస్తారో అన్నీ అయితే మన కిరణ్ బ్రో నేర్పిస్తారు. 45 డేస్‌లో కోర్స్ మొత్తం పక్కా అయిపోద్ది మీకు. డామ్ ష్యూర్‌గా అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్‌ని అయితే ఎడ్యుకేట్ చేసి ఐ మీన్ ట్రైన్ చేశారనమాట. సో, చాలా మందికి కూడా జాబ్స్ మంచి మంచి కంపెనీస్‌లో వచ్చాయి. సో, మనకు ప్రాజెక్ట్స్ కూడా ఇలా లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇట్లా లైవ్ ప్రాజెక్ట్స్ అయితే చేయించడం జరుగుతుందనమాట మన కిరణ్ బ్రో. అండ్ మన ఈ కోర్స్‌లో వచ్చేసి టూల్స్ ఏం కవర్ చేస్తామన్నట్లయితే పైథాన్, నంపై, పవర్ బిఐ అండ్ అదేవిధంగా పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, జాంగో, ఫ్లాస్క్, జుపిటర్, ఎస్‌క్యూఎల్, గిట్, అనకొండ. అండ్ ఎస్‌క్యూఎల్ వచ్చేసి మనం ఎలా నేర్పిస్తామంటే పైథాన్‌కి, ఎస్‌క్యూఎల్‌కి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎలా కనెక్ట్ చేయాలి? సో, ఇలా అయితే మనం నేర్పిస్తామనమాట ఇందులో. ట్రైనర్ నేర్పిస్తారు మీకు, నాట్ మీ. సో, ఈ ప్రైస్ రేంజ్‌కి అయితే ఎవ్వరు చెప్పరు. అండ్ మీకైతే క్లాసెస్ అండ్ అదేవిధంగా క్లాసెస్ వచ్చేసి మీకు ఈవినింగ్ టైమ్సే ఉంటాయి. 7 పీఎం టు 9 పీఎం. ఒకవేళ మీరు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కోర్స్ స్టార్ట్ అయిందంటే, ఈరోజు క్లాస్ మిస్ అయినా కూడా మీకు ఈరోజు జరిగిన క్లాస్ మీకనేది ఈరోజు నైట్‌కే మీకు రికార్డెడ్ వీడియో కూడా వస్తుంది జరిగిన క్లాసు. సో, మీరు డోంట్ వర్రీ. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంటెంట్ వచ్చేసి మనకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుందనమాట. సో, మీకైతే నేను దీని యొక్క డెమో లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే లింక్ వస్తుంది. డెమో లింక్. అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. మీకు డెమో నచ్చితేనే కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి. ఓకే. అండ్ మీ ఫ్రెండ్‌కి కూడా సజెస్ట్ చేయండి. మీకు నచ్చితే. అండ్ అదే విధంగా మన ఐటీ కోర్సెస్ కూడా మీరు ఒకసారి ఒక కోర్స్ చూడండి. కోర్స్ మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీ కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే. సో, హోప్ యూ గైస్ ఇంతవరకు నేను చెప్పినవన్నీ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు మీకు ఏ జాబ్ నోటిఫికేషన్ కావాలో కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు మెన్షన్ చేయండి. నేను డైలీ ఒక 4 జాబ్స్ అయితే పిక్ చేసి, ఇలా నౌకర్‌లో బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏ ఏ కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్‌ని అయితే హైర్ చేసుకుంటున్నాయో సెర్చ్ చేసి నేను మీకోసం అయితే రోజు వీడియోస్ అయితే చేస్తాను. ఓకే. హోప్ యూ గాట్ ఇట్. రోజైతే కమెంట్ చేయండి. మీకు ఏ జాబ్ కావాలో ఆ జాబ్ అయితే కమెంట్ చేయండి. నేను అందులో టాప్ 4 పిక్ చేస్తాను. ఆ 4 పిక్ చేసి నేను సెర్చ్ చేసి అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దాన్ని అప్లై చేపిస్తాను మీతో లైవ్‌లో. ఓకే. లైవ్‌లో అంటే ఐ మీన్ నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.